ఏమండోయ్ బాగున్నారా? ఇక్కడ గంగకి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏమి లేదండి. తమలపాకులు కనిపిస్తున్నాయి కదా! ఇదేమో తులసి మొక్క ఆకులు అన్నమాట. ఏమనుకున్నారు? అమ్మ తులసమ్మ ఆరోగ్య ప్రదాయిని కదండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ తీసాను అనుకుంటున్నారా? మా ఇంట్లో చిన్న పాప ఉంది కదండి, మా చిన్న పాప గారి పాప. దానికి బాగా జలుబు దగ్గు ఎక్కువగా ఉందండి. పిల్లలకి ఈ ఎక్కువగా ఇంగ్లీషు మందుల మీద ఆధారపడకుండానండి, అస్తమాను సిరప్‌లని అయ్యని కాకుండా, ఇలా మనకి అందుబాటులో ఉండే మెడిసినల్ చెట్లు ఉన్నాయి కదండీ! అందులో ముఖ్యంగా తమలపాకు, తులసి మొక్క. ఈ 2 కూడానండి పిల్లలకి దగ్గు, రొంప అన్నీ తగ్గుతాయన్నమాట బాగా మంచిగా. మా పిల్లలకి ఎప్పుడూ ఇలాంటివి వాడుతుంటామండి. ఇలా దంచి రసం తీసుకుంటాం గదండీ! దీన్ని వడకట్టుకొని, కొంచెం తేనెేసుకొనండి బాగా కలిపేసి పిల్లలకి పట్టామనుకోండి, జలుబు, దగ్గు, రొంప అన్నీ చాలా బాగా తగ్గుతాయండి. అందుకని చిన్న పిల్లలున్నవోళ్ళు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పేవి పాటిస్తూ ఉండండి. ఎందుకంటే ఇంగ్లీష్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి కదా! అందుకని పెద్దోళ్ళకైనా, చిన్నోళ్ళకైనా కూడా ఈ తులసాకు రసం అనేది దగ్గుకి చాలా పనిచేస్తదండి. మా పిల్లలకైతే మా చిన్న బుడ్డోళ్ళకి ఎక్కువగా ఇలాగే పడుతుంటామండి. పరగడుపున పడితే ఇంకా మంచిదనమాట. తులసి మొక్కల్లో కూడానండి మనం పూజ చేసుకునే తులసమ్మని ముట్టుకోకూడదండి. పక్కన ఎక్స్‌ట్రా మొక్కలొస్తాయి కదా! అక్కడి నుంచి తెచ్చుకోవాలండి. అందులో కూడా కృష్ణ తులసి మొక్కలుంటాయి కదా! అందులో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి. దొరికితే మాత్రం అది వాడండి. చూడండి మా బుడ్డది ఎంత బాగా తాగేస్తుందో. పిల్లలు తాగరేమో అని అనుకుంటారు. కొంచెం 2 చుక్కలు తేనె వేస్తాం కదండీ! ఆ ఘాటుకి అది సరిపోయి తాగేస్తారండి. మా బుడ్డదే గాని, మా షణ్ముఖ్ గాని చక్కగా తాగేస్తారండి. ఈ చిట్కా మీకు నచ్చితే పాటించండి మరి.